ఏ సవ్వాలే లేదు. ఇవాళ పొద్దుగాల లేసుడే వాకింగ్ పోవుడే అని రాత్రి అలారం పెడతారు. పొద్దుగాల మోగంగానే బంద్ పెట్టి బజ్జుంటారు. ఇక కొందరు ఒక్కరోజు నడుచుడు 4 రోజులు వండుడు. జిమ్ము కనిపోతారు. అమ్మో కాలు చేతులు నొస్తున్నాయని తెల్లారి ఊకుంటారు. కొందరంటే కొందరే దినం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తారు తాకత్ ఉండాలని. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఓ పైలం కాకో అది అట్లనే ఇక మీదికి ఎక్కిండేగా. ఇప్పుడు ఇంకొకరు అరే అరే మీదికి పోయినట్టే పోయి కిందికి దుంకిండు పట్టు చిక్కక. ఏహే అట్లా కాదు గిట్ల పోవాలని ఇంకో లైన్ కట్టిండ్రు. వీళ్ళంతా గింతగానం ఎందుకు తిప్పల పడుతున్నారు అంటే ఇది కూడా ఒక ఎక్సర్సైజ్ ఏనట. మరి క్రాస్ ఫిట్ అంటారు. ఏసీ జిమ్ లో బరువులు ఎత్తి బోరు కొట్టిన వాళ్ళు ఇటు దిక్కు చూస్తున్నారట పట్నంలో. రాక్ క్లైంబింగ్ ట్రెక్కింగ్ అంటుంటారు కదా గసొంటిదే. అట్లా గుట్టకాడికి పోవాలి, ఒడుపు చూసుకొని మీదికి ఎక్కాలి. కానీ అంత అలకట్ పని ఏం కాదులో, టెక్నిక్ తెలిసి ఉండాలి, భయం పక్కకు పెట్టాలి. బయట దేశాలలో నడుస్తున్న ట్రెండ్ ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చిందట మళ్ళా. ఇట్స్ లైక్ హోలిస్టిక్ మజిల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సర్టన్ మజిల్స్, ఓవరాల్గా మజిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అప్పర్ కానీ లోవర్ కానీ బ్యాక్ మజిల్స్ కానీ టోస్ చేస్ అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి. ఆటగాళ్లకు పోలీసులకు జవాన్లకి ట్రైనింగ్ ఇస్తారట ఎక్కువ మటుకు. ఈ నడుమ పబ్లిక్ కూడా కాయిజ్ చేస్తున్నారు. It's like mentally also it is like a challenging sport because you have to like figure out how to make your way up the wall. రాళ్ళను పట్టుకొని ఎల్లాడవాడు బస్కిల్ తీసుడు. ఈ కొండలు సల్లగాలి నడుమ ఎక్సర్సైజులు చేస్తే బాడీకి తాకదు కాదు, మనసుకు కూడా నిమ్మలం అనిపిస్తుందట. మీరేం చెట్లు గుట్టలు ఎక్కకుంటమే గాని పొద్దుగా లేచి 4 అడుగులు నడుచుడో యోగానో ఏయుండ్రి జరంత పానం అల్కగా అవుతుంది.